భారత్ అడుగుజాడల్లో ఆఫ్ఘనిస్తాన్ నడుస్తోంది. ఇటీవల ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో పాకిస్తాన్తో ఉన్నటువంటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పాకిస్తాన్కు అదే షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆఫ్ఘనిస్తాన్ సన్నద్ధమైంది. కునార్ నదిపై సాధ్యమైనంత త్వరగా డ్యాం నిర్మించాలని ఆఫ్ఘనిస్తాన్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇదే జరిగితే గుక్కెడు నీటి కోసం పాకిస్తాన్ అల్లాడడం ఖాయంగా కనిపిస్తోంది. పాకిస్తాన్కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఘర్షణలో పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయింది. పెద్ద సంఖ్యలో సైనికులను కోల్పోయింది పాకిస్తాన్. అంతేకాదు, ఆఫ్ఘన్ బలగాల దెబ్బకు భయపడి పాకిస్తాన్ సైనికులు పరుగు తీసిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మొత్తం మీద ప్రపంచ పటంపై పాకిస్తాన్ పరువు పోగొట్టుకుంది. అయితే ఆ తర్వాత అనేక పరిణామాలు సంభవించాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీంతో రెండు దేశాల మధ్య ఘర్షణలు తగ్గుముఖం పట్టాయి. అయితే తాలిబాన్ల నాయకత్వంలోని ఆఫ్ఘనిస్తాన్ సర్కార్ తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్కు జలాలను సరఫరా చేసే కునార్ నదిని అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆఫ్ఘనిస్తాన్ సమాచార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కునార్ నదిపై సాధ్యమైనంత త్వరగా డ్యాం నిర్మించాలని తాలిబాన్ల సర్కార్ నిర్ణయం తీసుకుంది. కాగా కునార్ నదికి ఒక ప్రత్యేకత ఉంది. సాగునీటికి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రవహించే కునార్ నదిపై పాకిస్తాన్ ఎక్కువగా ఆధారపడుతుంది. కునార్ నది నీళ్లు బంద్ అయితే పాకిస్తాన్లో పరిస్థితి దారుణంగా మారడం ఖాయం. నీరందక పాకిస్తాన్ పొలాలు ఎండిపోక తప్పదు. కాగా పాకిస్తాన్తో యుద్ధ విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత కునార్ నదికి సంబంధించి తాలిబాన్ల సర్కార్ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇదిలా ఉంటే ఏప్రిల్ నెలలో పెహల్గాం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడికి కౌంటర్గా భారత్ బలగాలు ఆపరేషన్ సింధూర్ చేపట్టాయి. దీంతో పాకిస్తాన్కు చెందిన మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టమయ్యాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయిలో పెరిగాయి. పాకిస్తాన్తో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో భారత్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ పాలకులు ఊహకు అందనంత దెబ్బ కొట్టింది నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం. రెండు దేశాల మధ్య ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. కాగా అంతకుముందు పాకిస్తాన్తో సైనిక ఘర్షణలు జరిగినప్పుడు కూడా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ కొనసాగించింది. దీనికి ఒక ప్రధాన కారణం ఉంది. వాస్తవానికి సింధు జలాలు పాకిస్తాన్కు జీవనాడుల వంటివి. అయితే ఈసారి భారత్ సహనాన్ని పాకిస్తాన్ పరీక్షించింది. దీంతో చివరి అస్త్రంగా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. సింధు జలాల ఒప్పందం రద్దు కావడం పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బలా మారింది. దీంతో ఇప్పటికే పాకిస్తాన్ తీవ్ర నీటి కటకట ఎదుర్కొంటోంది. దాదాపు 25 ఏళ్ల మంది పాకిస్తాన్ పౌరులకు తాగునీరు కూడా దొరకడం లేదు. ప్రధానంగా లాహోర్, కరాచీ, ముల్లాన్ నగరాలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. అంతేకాదు, పాకిస్తాన్లోని దాదాపు 16 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి ప్రస్తుతం నీరందక బీడుగా మారుతోంది. ఒకవైపు సింధు జలాల ఒప్పందం రద్దుతో పాకిస్తాన్ ఇప్పటికే నానా ఇబ్బందులు పడుతోంది. అలాగే కనూర్ నది నీరు కూడా అందకపోతే పాకిస్తాన్లో దారుణ పరిస్థితులు నెలకొంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇదిలా ఉంటే భారత్ పాకిస్తాన్ మధ్య ఇటీవల సంబంధాలు మెరుగుపడ్డాయి. తాలిబాన్ సర్కార్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ ఇటీవల భారత్లో 6 రోజుల పాటు పర్యటించారు. అంతేకాదు ఉభయ దేశాలకు సంబంధించిన అనేక సమస్యలను భారత్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో కూడా అమీర్ ఖాన్ ముత్తాఖీ సమావేశమయ్యారు. ఏది ఏమైనా రానున్న రోజుల్లో పాకిస్తాన్లో తీవ్ర నీటి కటకట నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది.